మీరు డయాబెటీస్తో బాధపడుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. టైప్ 2 డయాబెటీస్ని లైఫ్ స్టైల్ చేంజెస్తో దాన్ని రివర్స్ చేయొచ్చు అండ్ రెమిషన్లోకి న్యాచురల్గా తీసుకెళ్ళొచ్చు. దాని యొక్క టిప్స్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మేము ఈ మధ్యకాలంలో 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ PCOD, PCOS, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్. మీలో ఎవరైతే హెల్తీగా తింటూ మా దగ్గర ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డైట్తో, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా ఎలా తగ్గొచ్చు అన్నదే మేము మీకు నేర్పిస్తాం. మీలో ఎవరైనా అలా తగ్గాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పనిసరిగా మా నంబర్స్కి మెసేజ్ చేయండి. ఈ మధ్య కాలంలో మన బిజీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మీలో చాలా మంది టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు కదా. దాంతో పాటు చాలా మంది ఏమనుకుంటారంటే టైప్ 2 డయాబెటీస్ కేవలం మన ఫ్యామిలీ హిస్టరీ ఉండడం ద్వారా మనకు వస్తుంది అని అనుకుంటారు. కాదండి, అది వన్ ఆఫ్ ద రీజన్ అవుతే మెయిన్ కాజ్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కువగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగరీ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా మనకు ఈ టైప్ 2 డయాబెటీస్ అని ఇది వస్తూ ఉంటుంది. అందుకనే చాలా మంది వీడియోస్లో చెప్తూ ఉన్నారు కదా, ఇండియా డయాబెటీస్కి ఒక క్యాపిటల్ సిటీగా మారిపోయింది, అందరూ లైఫ్ స్టైల్ తోటి దీన్ని చేంజ్ చేయండి అని చెప్తూ ఉన్నారు. ఆ టిప్స్నే నేను ఇవాళ నా వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే లో కార్బ్, హై ఫైబర్, మోడరేట్ ప్రోటీన్ డైట్. అంటే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని కట్టి పక్కన పెట్టేయండి. అంటే మన వైట్ రైస్, వైట్ షుగర్, మైదా ఇలాంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా స్టాప్ చేయాలి. దాంతోపాటు మనము హోల్ గ్రెయిన్, వెజిటబుల్స్, లెంటిల్స్, పల్సెస్ ఇవన్నీ ఎక్కువ శాతంలో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు తెలియకుండా మన ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే నా 90 days ప్లాన్లో ప్రతి ఒక్కరికి చెప్పొచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ఫైబర్ తోటి మీ లంచ్ కానీ డిన్నర్ కానీ స్టార్ట్ చేయండి. అంటే వెజిటేబుల్ సలాడ్ ఎప్పుడైతే బాగా తింటామో అప్పుడు మన బాడీలో ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుందో షుగర్స్ ఎక్కువగా స్పైక్ కావు, స్టేబుల్గా రిలీజ్ అవుతాయి. అప్పుడు మన ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంది స్టడీస్లో చెప్పొచ్చేది ఏంటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది కేవలం మేము చెప్పేది కాదు, ఇది స్టడీస్ ద్వారా ప్రూవ్ చేయబడింది. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరైతే మీ డైట్లో ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోలేదో ఖచ్చితంగా ఎక్కువగా వెజిటేబుల్స్ని, మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది అని అనుకుంటే ఇవి స్టీమ్ చేసుకొని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఫస్ట్ మీరు వెజిటేబుల్ సలాడ్ తిన్న తర్వాతే, ఫైబర్ని తీసుకున్న తర్వాతే మీ నెక్స్ట్ ప్రోటీన్ తీసుకోండి. దాని తర్వాత కార్బోహైడ్రేట్ అంటే హోల్ గ్రెయిన్స్ని తీసుకున్నారు అంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఎప్పుడైతే మనము బాగా ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ చేస్తామో మన బాడీలో ఉన్న మజిల్ మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని యూస్ చేసుకుంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ షుగర్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అందుకనే ఎవ్రీడే 60 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ మస్ట్. అట్లీస్ట్ వీక్లో ఒక 3 times స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తామో ఆ ఇంపాక్ట్ మన మజిల్ మీద పడుతుంది. అప్పుడు మన గ్లూకోజ్ మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అయ్యి ఎక్కువగా షుగర్ స్పైక్స్ ఉండవు. ఎస్పెషలీ డయాబెటీస్లో మేము ఏం చెప్తాము అంటే ప్రతి ఒక్క మీల్ తర్వాత మీరు ఒక 10 to 15 minutes నడిచారు అంటే ఆటోమేటిక్గా మీరు తిన్న వెంటనే మీ బాడీలో ఖచ్చితంగా గ్లూకోజ్ లెవెల్ రైజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం తిన్న ఫుడ్లో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం అప్పుడు తిన్న తర్వాత ఒక 10 to 15 minutes వాక్ చేస్తామో
మన బాడీలో మజిల్స్ ఆ గ్లూకోజ్ ని తీసుకొని ఎక్కువగా షుగర్ స్పైక్స్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఎవరైతే ఈ టిప్ ని ఫాలో అవ్వలేదో ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనం వెయిట్ లాస్ కావడం. ఎప్పుడైతే మనము 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్ ని తగ్గించుకుంటామో మన ఎక్సెస్ వెయిట్ ని ఆటోమేటిక్ గా మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతూ మన షుగర్స్ ని నార్మలైజ్ చేస్తాయి. సో మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ చేసుకోవాలి. అది కేవలం క్రాష్ డైట్ చేస్తే సరిపోదండి. క్రాష్ డైట్ చేస్తే మీకు మజిల్ లాస్, వాటర్ లాస్ అవుతుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ హెల్తీ మీల్ ప్లాన్ ని అలవాటు చేసుకొని దాన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తే ఆటోమేటిక్ గా స్లోగా వెయిట్ లాస్ అవుతారు అండ్ మీ షుగర్స్ కూడా స్లోగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మీ స్ట్రెస్ లెవెల్ ని మేనేజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుందో బాడీలో కార్టిసాల్ పెరుగుతుంది, తెలియకుండానే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ఎప్పుడైతే బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వచ్చేసేసి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకునే దానికి మనము డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ మన మైండ్ ని రిలాక్స్డ్ గా పెట్టుకొని ఈ స్ట్రెస్ లెవెల్ ని తగ్గించుకుంటే మన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా మనము కాపాడుకోవచ్చు. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మీ షుగర్స్ ని రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చాలా మంది డయాబెటీస్ వచ్చిన తర్వాత కొంతమంది రెగ్యులర్ గా అంటే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా కాదండి. ఎవ్రీ 3 months ఒకసారి మీ HbA1c చెక్ చేసుకోండి. ఎవ్రీ సండే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా కొంతమంది అసలు చెక్ చేసుకోరు. ఫస్ట్ లో ఎప్పుడో డయాబెటీస్ డయాగ్నోసిస్ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ తెచ్చుకుంటారు. అది వాళ్ళే డిసైడ్ అయిపోతారు. ఇవాళ వేసుకోవాలా లేదా అన్నది వాళ్ళే డిసైడ్ అయిపోయి వాళ్ళ డోసులు వాళ్ళే తగ్గించుకుంటారు. ప్లీజ్ అలా దయచేసి ఎవరు చేయకండి. డాక్టర్ సూపర్విజన్ లేకుండా మీరు ఎప్పుడు కూడా మీ మెడికేషన్స్ ని డోసులు మీరు మార్చుకోకూడదు. ఎందుకు అంటే ఎప్పుడైతే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నది అనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ డోసేజ్ టాబ్లెట్స్ కావాలి. జస్ట్ మీ లైఫ్ స్టైల్ ఒక్కటే సరిపోదు. ఫస్ట్లో మీరు తీసుకున్న మెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మీ మెడికేషన్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మీ డయాబెటీస్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అండ్ లేటర్ ఆన్ మీరు దాన్ని మెల్లగా రివర్స్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఒకసారి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసేసుకుందాము, డయాబెటీస్ని వెంటనే రివర్స్ చేసుకుందాం మెడికేషన్ లేకుండా అని అనుకుంటూ ఉంటారు. దయచేసి అలా అనుకోకండి. మెడికేషన్ తీసుకుంటూ హెల్తీగా తింటూ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మీ డయాబెటీస్ని ఫస్ట్ కంట్రోల్లోకి తెచ్చుకోండి. దాని తర్వాత మీ ఆటోమేటిక్గా మీ డాక్టర్స్ మీ మెడికేషన్ డోసెస్ని తగ్గిస్తారు, మెల్లమెల్లగా దాన్ని స్టాప్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఆ ఫేస్లోకి వస్తారో అప్పుడు ఈ లైఫ్ స్టైల్ని కంటిన్యూగా మేనేజ్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ మీ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంతేగాని ఒక్కసారి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని నార్మలైజ్ చేసుకున్న తర్వాత వదిలేస్తే మళ్ళా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు లైఫ్ లాంగ్ మీ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయాలి. అందుకనే ఇక్కడ క్రాష్ డైట్ అనేది పనికిరాదు. ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ అనేది మీరు నేర్చుకోవాలి. ఎవరైతే హెల్తీగా బ్యాలెన్స్డ్గా తింటారో అప్పుడే మీ లైఫ్ స్టైల్ కూడా బాగా ఉంటుంది. సో విన్నారు కదండి ఇవాల్టి టిప్స్ గురించి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.